గుడ్ ఈవినింగ్ మిత్రులందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివ్యాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వస్తున్నాయి. ఇప్పటికే 2 జిల్లాల నుంచి, ఇక్కడ ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. కడప జిల్లా నుంచి కూడా బ్యాక్లాగ్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రావడం అనేది జరిగింది. అయితే ఈ నెల 31 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కూడా ఈ బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి ప్రకటనలు రానున్నాయి. ఒకవేళ ఈ నెల మార్చి 31 వరకు నోటిఫికేషన్లు రాకపోయినా కానీ జీవోను ఎక్స్టెన్షన్ చేసి వచ్చే నెలలో కానివ్వండి, ఆ పై వచ్చే నెలలో కానివ్వండి, ఈ బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ అనేది జరుగుతుంది. ఎలాంటి టెన్షన్ పడవద్దు. మా జిల్లాలో నోటిఫికేషన్ రాలేదు అని టెన్షన్ వద్దు. అన్ని జిల్లాల్లో కూడా రోస్టర్ వెరిఫికేషన్ అయిపోయిన వెంటనే ఈ బ్యాక్లాగ్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వస్తుంది. అయితే ఈ బ్యాక్లాగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నటువంటి చాలా మందికి కూడా ఒక డౌట్ అనేది ఉంటుంది. ఏమిటి ఆ డౌట్ అంటే, ఈ బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అనేది ఏ విధంగా జరుగుతుంది, సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా చేస్తారు అన్న డౌట్ వారిలో ఉంటుంది. ఇక్కడ బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అనేది, సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా జరుగుతుంది, ఈ బ్యాక్లాగ్ ఉద్యోగాలలో డిఎస్సి పోస్టులకు సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది, నాన్ డిఎస్సి పోస్టులకు సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది అన్నది క్లారిటీగా మీకు తెలియజేస్తాను. మీరు నేను చెప్పే విషయాన్ని ఒక పెన్ను పేపర్ తీసుకొని నోట్ చేసుకోండి. ఎందుకంటే ఈ బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో మీకు ఉద్యోగం వస్తుందా రాదా అన్న విషయము మీకు తెలుస్తుంది. ఒకవేళ ఉద్యోగం రాకపోయినా కానీ ఇప్పుడు దరఖాస్తు చేసుకున్నటువంటి దరఖాస్తుదారులలో ఈ సెలక్షన్ లిస్ట్ ప్రకటించిన తర్వాత మెరిట్ లిస్టులో మీ స్థానం ఎక్కడ ఉంటుంది అన్న విషయం మీకు తెలుస్తుంది. ఈసారి బ్యాక్లాగ్ ఉద్యోగాలలో కాకపోయినా కానీ వచ్చేసారి భర్తీ చేసేటువంటి బ్యాక్లాగ్ ఉద్యోగాలలోనైనా కానీ మీకు ఉద్యోగం వస్తుందా రాదా అన్న విషయము మీకు క్లారిటీగా అర్థమయ్యే విధంగా నేను మీకు తెలియజేస్తాను. ఓకే ఫ్రెండ్స్, పెన్ను పేపర్ తీసుకోండి. ఒక చిన్న సూచన చేస్తున్నాను. ఇప్పటి వరకు అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లోకి కొత్తగా వచ్చినటువంటి వారు తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే, ఈ బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అనేది 2 విధాలుగా జరుగుతుంది. 2 విధాలుగా అంటే, ఇక్కడ డిఎస్సి పోస్టుల భర్తీ ప్రక్రియ అనేది జరుగుతుంది. డిఎస్సి పోస్టులు అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆఫీసులలో ఖాళీగా ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్ పోస్టులు కానివ్వండి, జూనియర్ ఆడిటర్ పోస్టులు కానివ్వండి, టైపిస్ట్ పోస్టులు కానివ్వండి, ఈ విధమైనటువంటి పోస్టులన్నీ కూడా గ్రూప్ 4 పోస్టులుగా పరిగణించి డిఎస్సి పరిధిలో భర్తీ చేయడం అనేది జరుగుతుంది. ఇక నాన్ డిఎస్సి పోస్టులు ఉంటాయి కదా, వివిధ ఆఫీసుల్లో ఖాళీగా ఉన్నటువంటి అటెండర్ జాబులు కానివ్వండి, స్వీపర్ పోస్టులు కానివ్వండి, వాచ్మెన్ పోస్టులు కానివ్వండి, కుక్ పోస్టులు కానివ్వండి, కామాటి పోస్టులు కానివ్వండి, ఈ విధంగా గ్రూప్ డి పోస్టులను కూడా ఇక్కడ క్లాస్ 4 పరిధిలో భర్తీ చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా 2 విధాలుగా బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అనేది జరుగుతుంది. ఇక మొదటగా డిఎస్సి ఉద్యోగాలకు సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది అంటే, డిఎస్సి ఉద్యోగాలకు ఉత్తీర్ణతగా డిగ్రీ క్వాలిఫికేషన్ను నిర్ణయించడం అనేది జరుగుతుంది. ఈ డిగ్రీ క్వాలిఫికేషన్ను నిర్ణయిస్తారు కాబట్టి డిగ్రీలో అత్యధికంగా ఎవరికైతే మార్కులు ఉంటాయో వారిని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఎక్కువ మార్కులు ఎవరికి వస్తే వారిని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా 1:3 ఒక ఉద్యోగానికి 3 అభ్యర్థులను, ఎక్కువ మార్కులు వచ్చినటువంటి వారిని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా 1:3 అభ్యర్థులను సెలెక్ట్ చేసి వారికి ఆటోమేషన్ టెస్ట్ను నిర్వహించడం అనేది జరుగుతుంది. కంప్యూటర్ టెస్ట్ను నిర్వహించడం అనేది జరుగుతుంది. ఈ ఆటోమేషన్ టెస్ట్లో ఎవరికైతే ఎక్కువ మార్కులు వస్తాయో వారిని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ సెలెక్ట్ చేసే ప్రక్రియలో భాగంగా ఇద్దరికి సమానమైనటువంటి మార్కులు వచ్చాయనుకోండి, ఇద్దరికి 70 మార్కులు వచ్చాయనుకోండి, అప్పుడు ఎవరి వయసు ఎక్కువగా ఉంటుందో వయసుకు ప్రాధాన్యతను ఇచ్చి ఎక్కువ వయసు కలిగినటువంటి వారిని ఎంపిక చేసి వారికి ఉద్యోగాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ విధంగా డిఎస్సి ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అనేది జరుగుతుంది.
ఇక నాన్ డిఎస్సి ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది అంటే ఇక్కడ ఎక్కువ వయసు ఉన్న వారికి అధిక ప్రాధాన్యతను ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఎక్కువ వైకల్యం ఎవరికైతే ఉంటుందో వారికి అధిక ప్రాధాన్యతను ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఎంప్లాయ్మెంట్ సీనియారిటీ ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో వారికి అధిక ప్రాధాన్యతను ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ 3 కేటగిరీల్లో ఎవరికైతే ఎక్కువ మార్కులు వస్తాయో వారికి ఈ క్లాస్ 4 ఉద్యోగాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ ఎక్కువ వయసు ఉన్నటువంటి వారికి ఒక 20 మార్కులను కేటాయించడం అనేది జరుగుతుంది. ఎక్కువ వైకల్యం ఉన్నటువంటి వారికి ఒక 20 మార్కులను కేటాయించడం అనేది జరుగుతుంది. ఎక్కువ ఎంప్లాయ్మెంట్ సీనియారిటీ ఉన్నటువంటి వారికి ఒక 10 మార్కులను కేటాయించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా టోటల్గా 50 మార్కులను కేటాయించి ఈ 50 మార్కులలో ఎక్కువ ఎవరికి మార్కులు వస్తే వారిని సెలెక్ట్ చేసి ఈ గ్రూప్ డి ఉద్యోగాలను క్లాస్ 4 ఉద్యోగాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే సార్ ఇక్కడ వైకల్యాన్ని బట్టి ఇప్పుడు వైకల్య శాతానికి 20 మార్కులు అన్నారు. ఇక్కడ 80% వచ్చినటువంటి వారికి ఎన్ని మార్కులు వస్తాయి, 50% వచ్చినటువంటి వారికి ఎన్ని మార్కులు వస్తాయి, 70% వచ్చినటువంటి వారికి ఎన్ని మార్కులు వస్తాయి అన్న డౌట్ మీకు ఉంటుంది. ఆ డౌట్ను కూడా మీకు క్యాల్కులేషన్ చేసి తీరుస్తాను. అదేవిధంగా వయసు ఎక్కువగా ఉన్నటువంటి వారికి అంటే ఇక్కడ వికలాంగులకు వయసును 52 సంవత్సరాలుగా నిర్ణయించారు. 52 సంవత్సరాలకు 52 సంవత్సరాల వయసు వచ్చినటువంటి వారికి ఇక్కడ 20 మార్కులు వస్తాయి. అలా కాకుండా 32 సంవత్సరాలు ఉన్నటువంటి వారికి ఎన్ని మార్కులు వస్తాయి, 42 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారికి ఎన్ని మార్కులు వస్తాయి, 25 సంవత్సరాలు ఉన్న వారికి ఎన్ని మార్కులు వస్తాయి అన్న డౌట్ అనేది ఉంటుంది. దీనిని కూడా నేను క్యాలిక్యులేషన్ చేసి చూపిస్తాను. ఆ తర్వాత ఎంప్లాయ్మెంట్ సీనియారిటీకి 10 మార్కులు అన్నారు. 10 సంవత్సరాల ఎంప్లాయ్మెంట్ సీనియారిటీ ఉన్న వారికి ఎన్ని మార్కులు వస్తాయి, 15 సంవత్సరాల ఎంప్లాయ్మెంట్ సీనియారిటీ ఉన్న వారికి ఎన్ని మార్కులు వస్తాయి, ఈ విధంగా సీనియారిటీని బట్టి ఎవరికి ఎన్ని మార్కులు వస్తాయి అన్న డౌట్ కూడా ఉంటుంది. దానికి కూడా నేను క్లారిటీగా క్యాలిక్యులేషన్ చేసి మీకు వివరిస్తాను. మీరు జాగ్రత్తగా గమనించండి, నోట్ చేసుకోండి. ఇక్కడ ఎక్కువ వయసు ఉన్నటువంటి వారికి 20 మార్కులు కేటాయించారు కదా. ఎక్కువ వయసు అంటే ఎంత వయసు ఉంటే వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోగలుగుతారు, ఎంత వయసు ఉంటే చేసుకోలేరు అంటే 52 సంవత్సరాల లోపు వయసు ఉన్నటువంటి వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. 52 సంవత్సరాలు దాటినటువంటి వారు ఇక్కడ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఆస్కారం అనేది ఉండదు. ఇక్కడ 52 సంవత్సరాలు వచ్చినటువంటి వారికి ఇక్కడ 20 మార్కుల్లో ఎన్ని మార్కులు వస్తాయి అనేది మీకు చూపిస్తాను. ముందుగా మీరు చేయవలసింది ఏంటి అంటే టోటల్గా ఎన్ని మార్కులు కేటాయించారు అనేది మీరు క్యాలిక్యులేషన్ చేయండి. 20 మార్కులు కేటాయించారు టోటల్గా ఏజ్కి 20 మార్కులు కేటాయించినప్పుడు మీకున్న వయసు ఎంత, మీకు ఉదాహరణకు 52 సంవత్సరాలకు 52 సంవత్సరాలు ఉన్నాయనుకోండి. కేటాయించినటువంటి మార్కులు 20 ఇంటూ మీకు 52 సంవత్సరాలు ఉన్నాయి. ఈ 52 సంవత్సరాలు ఇంటూ 20ని చేసిన తర్వాత = ఎంత వస్తుంది అంటే 1040 వస్తుంది. ఈ 1040ని మీరు ఎక్కువ వయసు ఎంత నిర్ణయించారు అంటే 52 సంవత్సరాలుగా నిర్ణయించారు. అయితే డివైడెడ్ బై 52 అని చేయండి, డివైడెడ్ బై చేయండి. ఇక్కడ ఎంత వచ్చింది, 20 మార్కులకు 20 మార్కులు రావడం అనేది జరిగింది. అంటే ఇక్కడ కేటాయించినటువంటి మార్కులు 20 మార్కులు, మీకున్నటువంటి వయస్సును ఇంటూ చేస్తే వచ్చే దానితోటి డివైడెడ్ బై టోటల్ వయస్సును చేసినట్లయితే ఇక్కడ మీకు ఎన్ని మార్కులు వస్తాయి అనేది క్లారిటీగా మీకు తెలియడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మీకు 45 సంవత్సరాలు ఉన్నాయనుకోండి. ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేయాలి అంటే టోటల్గా కేటాయించినటువంటి మార్కులు 20 ఇంటూ మీ వయసు ఎంత 45 = 900 వచ్చింది. 900 డివైడెడ్ బై టోటల్ వయసు ఎంత అన్నారు 52. ఇక్కడ ఎన్ని మార్కులు వచ్చాయి, 17 మార్కులు వచ్చాయి. అంటే టోటల్గా ఇక్కడ ఈ 45 సంవత్సరాలు వచ్చినటువంటి వారికి 17 మార్కులు రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా 35 సంవత్సరాలు వచ్చినటువంటి వారికి ఎన్ని మార్కులు వస్తాయి అంటే ఇక్కడ టోటల్గా కేటాయించినటువంటి మార్కులు 20 ఇంటూ 35 = 700 డివైడెడ్ బై టోటల్ వయసు 52.
ఎన్ని మార్కులు వచ్చాయి, 35 సంవత్సరాల వాళ్ళకు 13 మార్కులు రావడం అనేది జరిగింది. ఈ విధంగా మీకు ఈ వయసుకు కేటాయించినటువంటి టోటల్ మార్క్స్ ఇంటూ మీ వయసు చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ను బట్టి డివైడెడ్ చేసి టోటల్ వయసును డివైడెడ్ చేస్తే అప్పుడు మీకు వచ్చే మార్కులు అనేవి తెలియడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఏజ్ క్యాలిక్యులేషన్ అనేది జరుగుతుంది. ఆ తర్వాత డిజబిలిటీ క్యాలిక్యులేషన్ ఏ విధంగా జరుగుతుంది అంటే, డిజబిలిటీకి ఇక్కడ 20 మార్కులు కేటాయించడం అనేది జరిగింది. అంటే కేటాయించినటువంటి 20 మార్కులు ఇంటూ డిజబిలిటీ, మీ డిజబిలిటీ ఎంత ఉంది, 80% ఉంది అనుకోండి. 80% డిజబిలిటీ ఉంటే టోటల్గా చేసినట్లయితే 1600 వస్తుంది. ఈ 1600ను డివైడెడ్ బై టోటల్ డిజబిలిటీ ఎంత ఉంటుంది, 100% డిజబిలిటీ ఉంటుంది. అంతకంటే ఎక్కువ ఉండదు కదా. డివైడెడ్ బై 100 కొట్టండి. ఇక్కడ ఎంత వస్తుంది, 80% వైకల్యం ఉన్నటువంటి వాళ్లకు 16 మార్కులు రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ 100కు 100% ఉన్నటువంటి వాళ్ళకి ఎన్ని మార్కులు వస్తాయి అనేది చూద్దాము. టోటల్గా కేటాయించినటువంటి మార్కులు 20 ఇంటూ మీకు ఉన్నటువంటి పర్సెంటేజ్ 100 ఈజ్ ఈక్వల్ టు 2000 వచ్చిందిగా. ఈ 2000ని డివైడెడ్ బై టోటల్ పర్సెంటేజ్ 100%. టోటల్ పర్సెంటేజ్ వేస్తే 100% ఉన్నటువంటి వాళ్లకు 20కి 20 మార్కులు రావడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత మరొక క్యాలిక్యులేషన్ చేసి చూపిస్తాను. 50% ఉన్నటువంటి వారికి ఎన్ని మార్కులు వస్తాయి. ఇక్కడ చూడండి, టోటల్గా కేటాయించినటువంటి మార్కులు 20 ఇంటూ ఇక్కడ అతనికి వచ్చిన పర్సంటేజ్ 50 ఈజ్ ఈక్వల్ టు 1000 డివైడెడ్ బై టోటల్ పర్సంటేజ్ 100%. చూడండి 10 మార్క్స్ వచ్చాయి. 50% వైకల్యం ఉన్న అతనికి 10 మార్కులు వచ్చాయి 20 మార్కులకు గాను. 100% వైకల్యం ఉన్న అతనికి 20 మార్కులకు 20 మార్కులు వచ్చాయి. 80% వైకల్యం ఉన్నటువంటి వ్యక్తికి 16 మార్కులు రావడం అనేది జరిగింది. ఈ విధంగా మీ వైకల్యాన్ని టోటల్గా కేటాయించినటువంటి మార్కులను ఇంటూ చేస్తే వచ్చే రిజల్ట్ను టోటల్ డిజబిలిటీ తోటి భాగిస్తే మీ యొక్క మార్కులు ఎన్ని అనేది మీకు తెలియడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మీరు క్యాలిక్యులేషన్ చేసుకోండి. ఇక తర్వాత ఎంప్లాయ్మెంట్ సీనియారిటీకి ఎన్ని మార్కులు కేటాయించారు, 10 మార్కులు కేటాయించారు. ఓకే, ఎంప్లాయ్మెంట్ సీనియారిటీకి 10 మార్కులు కేటాయించారు. ఇంటూ మీకున్నటువంటి సీనియారిటీ ఎంత అంటే ఒక 20 సంవత్సరాల సీనియారిటీ ఉంది అనుకోండి. 20 సంవత్సరాల సీనియారిటీ ఉంది ఈజ్ ఈక్వల్ టు 200 వచ్చింది. ఈ 200ని దేంతో భాగించాలి అంటే టోటల్ సీనియారిటీ ఒకటి ఉంటుంది. టోటల్ సీనియారిటీ ఎంత, 25 సంవత్సరాల సీనియారిటీ ఈజ్ ఈక్వల్ టు డివైడెడ్ బై 25 సంవత్సరాల సీనియారిటీ. ఈ 25 సంవత్సరాల సీనియారిటీని భాగిస్తే మీకు 20 సంవత్సరాల సీనియారిటీ ఉన్నటువంటి వారికి 8 మార్కులు రావడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మరొక క్యాల్కులేషన్ చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ టోటల్గా ఎంప్లాయ్మెంట్ సీనియారిటీ కేటాయించినటువంటి మార్కులు 10 ఇంటూ మీకు 25 సంవత్సరాల సీనియారిటీ ఉందనుకోండి. దీన్ని ఇంటూ చేస్తే వచ్చేది 250. ఈ 250ని టోటల్ సీనియారిటీ తోటి భాగించాలి. టోటల్ సీనియారిటీ ఎంత అనుకున్నాం, 25 సంవత్సరాలు. 25 సంవత్సరాల సీనియారిటీతో భాగిస్తే 25 సంవత్సరాల సీనియారిటీ కలిగినటువంటి వారికి ఈ 10 మార్కులకు 10 మార్కులు రావడం అనేది జరుగుతుంది. ఈ విధంగా టోటల్గా మీ వయసును క్యాలిక్యులేషన్ చేసుకోండి, డిజబిలిటీని క్యాలిక్యులేషన్ చేసుకోండి, ఎంప్లాయ్మెంట్ సీనియారిటీని మీరు క్యాలిక్యులేషన్ చేసుకోండి. మీ స్థానం ఎక్కడో మీకు తెలుస్తుంది, మీకు ఉద్యోగం వస్తుందా రాదా అనేది తెలుస్తుంది. ఈ మెరిట్ లిస్ట్లో మీరు ఎక్కడ ఉంటారు అన్న విషయం కూడా మీకు క్లారిటీగా తెలియడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఈ 50 మార్కులకు గాను డిజబిలిటీలో ఎవరికి ఎక్కువ మార్కులు వచ్చాయి, వయసులో ఎవరికి ఎక్కువ మార్కులు వచ్చాయి, ఎంప్లాయ్మెంట్ సీనియారిటీలో ఎవరికి ఎక్కువ మార్కులు వచ్చాయి అనేది చూసి ఈ మూడిట్లో ఎవరికి ఎక్కువగా వస్తే ఆ ఎక్కువ మార్కులు అన్నిటినీ ఒక దగ్గర కూడి 50 మార్కులకు గాను 50కి 50 ఎవరికి వస్తాయో వారిని మెరిట్ లిస్ట్లో ముందు ఉంచడం అనేది జరుగుతుంది. 50కి 49, 48, 47, 46 ఈ విధంగా వచ్చినటువంటి వారిని మెరిట్ లిస్ట్లో డిస్ప్లే చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మెరిట్ లిస్ట్ లో వచ్చినటువంటి ముగ్గురిని 1:3 ప్రకారము
వారి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ను చేయడం అనేది జరుగుతుంది. వారు సబ్మిట్ చేసినటువంటి 7వ తరగతి మెమో కానివ్వండి, 5వ తరగతి మార్కుల లిస్టు కానివ్వండి, లేదా వికలాంగుల సర్టిఫికేట్ కానివ్వండి, వీటన్నిటిపైన వెరిఫికేషన్ చేసి వాళ్ళు సబ్మిట్ చేసినటువంటి సర్టిఫికేట్లు నిజమైనవే అని రిపోర్ట్స్ వచ్చిన తర్వాత వారి వైకల్యము జెన్యున్గా ఉన్నదే అని మెడికల్ బోర్డు వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వారికి ఈ బ్యాక్లాగ్ ఉద్యోగాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ వెరిఫికేషన్లో ఎవరైనా కానీ నకిలీ సర్టిఫికేట్లు పెట్టారని రిపోర్ట్స్ వచ్చినా కానీ, డిజబిలిటీలో జెన్యునిటీలో తేడాలు వచ్చినా కానీ వారిని పక్కకు తప్పించి నెక్స్ట్ కేటగిరీలో ఉన్నటువంటి వారి యొక్క సర్టిఫికేట్లను వెరిఫై చేసి వారికి ఉద్యోగాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. వారు కూడా ఇక్కడ ఫేక్ సర్టిఫికేట్లను కానివ్వండి, జెన్యున్ డిజబిలిటీ లేదు అనే రిపోర్ట్ వచ్చితే ఆ తర్వాత వారిని సెలెక్ట్ చేసి ఈ విధంగా వెరిఫికేషన్ చేసి ఎవరైతే అర్హులు ఉంటారో, ఎవరైతే నిజమైన సర్టిఫికేట్లు సబ్మిట్ చేశారో, నిజమైన డిజబిలిటీ కలిగినటువంటి వారు ఉంటారో వారికి ఈ బ్యాక్లాగ్ ఉద్యోగాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ధన్యవాదాలు.